తీసుకొని ఆటాన కూడా ఇస్తలేరు. మన పైసలన్నీ తీసుకుపోయి అటు ఉత్తరాన పెడుతుండ్రని సెంటర్ సర్కారోళ్ళ మీద ఎప్పటి సందో మనోళ్ళు గట్టిగానే గరమైతుండ్రు. సందు దొరికినప్పుడల్లా సౌత్ ముఖ్యమంత్రులు జోరుగా బాణాలేస్తుంటారు. ఇక ఇప్పుడు మళ్ళోసారి అందరూ ఒకటైతుండ్రు. నియోజకవర్గాల పునర్విభజన మీద కలిసికట్టుగా పోరాటం చేయాలని చెయ్యి కలుపుతుండ్రు. అంత కలిసి యుద్ధానికి తయారైతుండ్రు. అయినోళ్ళకి ఆకులల్లా కానోళ్లకు కంచాలల్లో పెడతామంటే ఎవరైనా ఏంటికి ఊకుంటారు. ఇక అందుకే సెంటర్ వాళ్ళ మీద యుద్ధానికి తయారైతుండ్రు మనోళ్ళంతా. గదే డీలిమిటేషన్ చేస్తామంటారు కదా, అంటే రాష్ట్రాలలో పబ్లిక్ను బట్టి పార్లమెంటులో సీట్లు పెంచుతామంటుండ్రు. గట్లయితే దక్షిణాన ఉన్న రాష్ట్రాలకు అన్యాయం అవుతుందని మన లీడర్ సాబులంతా జంగులాడాయికి తయారైతుండ్రు. మొన్న సీఎం రేవంత్ సారు కాస్కారికి ఇదే ముచ్చట మీద మైకుల ముంగటికి వచ్చి మస్తు గట్టిగా మాట్లాడిండు. ఎట్టబడితే అట్ట చేస్తే ఊకునేది లేదన్నట్టు గరం అయ్యిండు. మంగళవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సారు కూడా హెచ్చరికలు గట్టిగానే చేసిండు. ఊరు వాడ ఏకం చేస్తాం, ఉద్యమం చేస్తాం అన్నట్టు మాట్లాడిండు. ఇట్లనే రాజకీయాలన్నీ పక్కకు పెట్టి దక్షిణాన ఉన్న అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలు ఇప్పుడు చేతుల చేయి కలిపేందుకు తయారైతున్నాయి. కారు పార్టీ వాళ్ళు కూడా పోరాటానికి సై అంటుండ్రు. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. గిట్లా ఏడికైతే ఆడికి మేమంటే మేము పోరాటానికి సిద్ధం అన్నట్టు అందరు తయారైతుండ్రు. ఇంకో దిక్కు ఎవరెన్ని తీర్ల మాట్లాడినా వెనకకు తగ్గేదిలే అన్నట్టు చేస్తాండ్రు సెంటర్ వాళ్ళు. 2011 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని తయారైతుండ్రు. బేస్తారం నుంచి 3 దినాలు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. పని అటు మహిళా రిజర్వేషన్ బిల్లుతోని కలిపి నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కూడా ఆమోదం తెచ్చుకోవాలని చూస్తుండ్రు. మరి ఏమైతుందో చూడాలి. చిన్న రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి, ముఖ్యంగా సౌత్ ఇండియా రాష్ట్రాలకు. ఎందుకంటే ఈరోజు డబుల్ అయినప్పుడు వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత దక్షిణ భారతదేశం ఆల్రెడీ నిధుల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని చర్చ చేయాలి. 50% ప్రోరేటా ప్రకారం తీసుకోండి, 50% మెరిట్ బేసిస్ ప్రకారం తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే సెంటర్ వాళ్ళ మీద గరవైతున్న సీఎం రేవంత్ సారు తతిమ లీడర్ల మీద పువ్వు పార్టీ వాళ్ళు కోపానికి వస్తుండ్రు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఉత్తరం మీద రాశారు. ముఖ్యమంత్రి గారే, ప్రధానమంత్రి గారే ఇది దేశ విభజనకు దారి తీసేటటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విభజన రాజకీయం ఏతుందో, విభజిత రాజకీయం ఏతుందో దాన్నే అనుసరిస్తున్నారు. దేశాన్ని మతం పేరు మీద, కులం పేరు మీద, ఇప్పుడు ప్రాంతాల పేరు మీద విడదీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గిట్ల నడుస్తున్నాయి ముచ్చట్లు. పబ్లిక్ ఎంతమంది ఉన్నారనే లెక్క ప్రకారం పార్లమెంటు సీట్లు పెంచుకుంటే నష్టపోతాం, వచ్చే ఆమ్దానిని బట్టి పెంచాలి అంటున్నారు వీళ్ళు. ఎవరికేం నష్టం రాదు, అంత మంచిగానే ఉంటది అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు. అంత చూస్తుంటేనైతే పంచాయతీ ఇంత పెద్దగానే అయ్యేటట్టుంది. సెంటర్ వాళ్ళు అన్నంత పని చేసినరైతే మాత్రం రగరగ రగిలేటట్టే ఉన్నది దక్షిణాది. కూటి కోసం కోటి ఇజ్జలన్నట్టు జారడంత పొట్ట కొరకు కన్న తిప్పలు పడుతుంటారు. 3 పూటలు నోట్లకు 5 ఏళ్లు ఓవన్లంటే తక్కువల తక్కువ. రోజుకు 500 అన్నలేందే కడుపే నిండదు. అసొంటి యాళ్లల్లా పేదోళ్ల కొరకు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు అన్నా క్యాంటీన్లని పెట్టిన ముచ్చట ఎరుకున్నదే కదా. ఇక ఇప్పుడు ఇగిన్ని జాగల్లల్లా గా క్యాంటీన్లను తెరిచిండ్రు. మళ్ళా ఎక్కడెక్కడ కొత్త క్యాంటీన్లు తెరిచిండ్రు, కొత్తగా ఎన్నింటినీ షాల్ చేసిండ్రు, ఆటితోని మొత్తం ఎన్నైనా అనేటివి పురాగరుసుకొని వద్దాం పాండ్లి. తొలత 100, తర్వాత 75, అటెంకో 32, ఇప్పుడు ఇంకో 62, మొత్తం 269. ఏందనుకుంటారు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన అన్నా క్యాంటీన్లు. అవు ఇవాళ కొత్తగా ఇంకో 62 అన్నా క్యాంటీన్లకు తలుపులు తెరుచుకున్నాయి. అమరావతిలో కుర్దు సీఎం సారే దగ్గరుండి సాల్వ్ చేసిండు కూడా. పల్లెలు పట్టణాలు అన్ని కలుపుకొని ఇంత మునుపు 207 క్యాంటీన్లు ఉంటాయి, ఇప్పుడు ఇంకో 62 పెంచిలు అన్నట్టు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు. గిట్ట పొద్దుగల నాష్ట తిన్నా 5 రూపాయలే, మధ్యాహ్నం బువ్వ తిన్నా 5 రూపాయలే, పొద్దుముకింత బువ్వ తిన్నా 5 రూపాయలే. 3 పూటలు
పూటలు కడుపు నిండా తింటే ఉత్త 15 రూపాయలే అన్నట్టు. ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ తినేటోళ్లకు శనగగింజల పచ్చడ ఇంత సాంబారు పోస్తాడట. పైడిలి పువ్వులకు కూర, పప్పు, సాంబారు, పెరుగు, ఏదన్నోటి పచ్చడి కూడా పెడతాడట నువ్వు. ఇక మాపటిలి పువ్వులకు కూడా పైడిలు పెట్టినట్టే పెడతాడట. ఏదన్నా గానీ ఇది గానీ 3 పూటలు పబ్లిక్ కు కడుపు నింపుతున్నారు. సాల్ తీయాలి ఆడికే 10,000. సర్కారోళ్లకు ఎగస్ పార్టోళ్లకు ఎప్పుడు ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంటది. మరిగా లొల్లి కాకపోతే రాజకీయమే నడవదు. నీళ్ల పంచాదో, కొలువుల పంచాదో, రైతులను ఆదుకునే పంచాదో ఏదో ఒకటి లీడర్ల నడుమ దీనాం గడబడ అయితేనే ఉంటది. గిట్లనే మత్స్యకారుల ఆపతి సాపతి అర్చుకోనికే నెల్లూరు దిక్కు పోయిండట ఏపీ మాజీ సీఎం జగన్ సారు. మరిగా ఏమైంది ఏం కదా అట్లా పోయి చూసొద్దాం పాండ్లే. ఎగస్ పార్టీలో ఉన్నాక ఉత్త ఉంటేట్లా, ఎప్పుడు ఏదో పంచాది మోపు చేస్తూనే ఉండాలి, పొట్టు చాపిస్తూనే ఉండాలి. లేకపోతే పబ్లిక్లో పతార తక్కువైతుంది. అందుకే కావచ్చు ఏపీలో తాపకోలాడాయి ముంగటేసుకుంటారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మాజీ సీఎం జగన్ సారు నెల్లూరు జిల్లాలో ఉన్న జువ్వల దిన్నె దిక్కు పోయిండు. మత్స్యకారుల మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నాడు. ఎదురు బదురు ఊకొని మత్స్యకారుల చేతికి మైక్ ఇచ్చి మరీ కష్టం నష్టం అరుచుకున్నాడు. ఇక సార్ శానొద్దులకు పబ్లిక్లకు పోయిండు కాబట్టి సర్కారు వాళ్ళ మీదకి మంచిగానే ఎక్కువ పెట్టిండు బాణాలు. అప్పట్లో సర్కారు ఉన్నప్పుడు జువ్వల దిన్నె దిక్కు పోర్టులు, హార్బర్లు, ఫిష్ ల్యాండ్లు కట్టించే ఎగురం చేస్తే ఇప్పుడు గా పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అన్నట్టు మాట్లాడిండు. తాను వస్తే మళ్ళీ అన్ని చక్కగా చేస్తా అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా, కన్ను మూసి తెరిచేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మొన్నగా పక్క రాష్ట్రం తమిళనాడు బోట్లను మన మత్స్యకారులు పట్టుకుంటే సర్కారు వాళ్ళు వాళ్ళతోని వీళ్ళతోని బదురుకొని వెనకకు తోలిచ్చిన రానట్టు కూడా గారమైండు మాజీ ముఖ్యమంత్రి నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు, ఒకరు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? చిన్న పేదవాళ్ళైన మత్స్యకారులను తనడానికి, కడుపు మీద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. ఇక అట్లుంటే మాజీ సీఎం ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు మస్తు గుసకొస్తుండ్రు. ఎక్కడ భూసేకరణ కూడా చేయకుండానే పోర్టులు కట్టేసినామని చెప్పుకుంటారు. ఇది ఎక్కడి ఖాతరో అన్నట్టే మాట్లాడుతుండ్రు కూటమి లీడర్లు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ఆయన బయట చాలా మాట్లాడుతుంది. ఆయన హార్బర్ గురించి మాట్లాడాడు. దీన్ని నేను ప్రారంభించేశాను అన్నాడు పని కాకముందే. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటాడు. వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఇవ్వలేదు, స్టోరేజ్ గోడౌన్స్ ఇవ్వలేదు. ఇవేవి పూర్తి చేయకుండా 24 మార్చిలో ఎన్నికలకి 3 నెలల ముందు వర్చువల్గా దీన్ని ప్రారంభించి జోలదిన హార్బర్ని నేను మత్స్యకారులకు అంకితం చేశాను అన్నాడు. గిట్లా మాటకు మాట గట్టిగానే నడిచింది. ఇక ఓ దిక్కు బుధారం సంధ్య సముద్రంలో చేపల వేటకు విరామం మొదలైంది. గిసోంటి ఆలల్లా మత్స్యకారులు అంతే ఇండ్లకాయనే ఉంటారు అనుకున్నారో ఎట్లనో మరిగా లీడర్లు సముద్రం ఒడ్డున రాజకీయం చాలు చేసినారు అనుకుంటారు చాలా మంది. ఉత్తగా రాజకీయం చేయకుండా మత్స్యకారులకు ఏదో ఓ తీరుగా ఎలుగుల చేసే ఎగురం అన్న చెయ్యిర్రే అని కోరుకుంటారు ఇంతమంది. ఎప్పుడైనా ఎక్కడైనా మాటకు మాట, సై అంటే సై అన్నట్టే ఉంటాయి రాజకీయాలు. అట్లుంటేనే పాలిటిక్స్ కు ఒక అందము చందము. చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా మాట అంటే అస్సలు వాడరు. విమర్శలకు ప్రతి విమర్శ ఖచ్చితంగా చేస్తుంటారు. గిట్లనే జీవన్ రెడ్డి సారు చెయ్యి పార్టీకి రాజీనామా పెట్టినాక జగిత్యాల రాజకీయాలు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. లీడర్లంతా తగ్గేదేలే అన్నట్లు చెప్తుండ్రు ముచ్చట్లు. రోజు రోజుకు డోసు పెంచుతుండ్రు. మంగళవారం మాపటీలి జగిత్యాల చెయ్యి పార్టీ లీడర్లు అంతా పోయి సీఎం రేవంత్ సార్తో కూకొని మాట ముచ్చట్లు చేసిండ్రు. జీవన్ రెడ్డి సార్ పార్టీకి రాజీనామా పెట్టిపోయినాక మరి ఎట్టెట్ట ముంగటికి నడుద్దామా అనే ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నారట. ఎన్నడు పెద్ద మనిషిని ఒక మాట అనలేదు, ఎక్కడ చిన్నతనం చేసి మాట్లాడలేదు. అయినా సరే గిట్ల నడమంతరాన్ని ఇడిచిపెట్టి పోయిండు అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. 40 ఏండ్ల సంది చెయ్యి పార్టీలో పనిచేసి ఇవాళ కారు పార్టీల ముంగట చేతులు కట్టుకొని నిలబడ్డాడు అన్నట్టు కూడా మాట్లాడిండట. ఇక గిదే ముచ్చట మీద జీవన్ రెడ్డి సార్ను కదిలిస్తే ఏమన్నాడంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎంతవరకు జీవన్ రెడ్డి గురించి ఆలోచన కాదు నాయన. ఈ జీవన్ రెడ్డి స్థాయి దాటిపోయినా నేను ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బ్యాండ్ వ్యాగన్ కాదలుచుకోలేదు. ఇలా కేమౌట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది నేను. ప్రజాక్షేత్రంలో రాబోయే 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయడానికే బయటకు వచ్చింది నేను.
ఇలా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వం నడవాలని నిర్ణయం తీసుకొని నేను బయటకు వచ్చిన. ఇక జగిత్యాల జై పార్టీ లీడర్లు అంతా పోయి సీఎం సార్ను కలిసిన ముచ్చట మీద కూడా మాట్లాడిండు పెద్ద మనిషి. నిన్ను వచ్చిన సీఎం గారు కలిసినట్టున్నారు కదా, వాళ్ళగా న్యాయం చెయ్యు. వాళ్ళు ఇవాళ నాతో విభేదించవచ్చు, లేక నన్ను అనుకరించలేకపోవచ్చు, బట్ దే ఆర్ కాంగ్రెస్ పీపుల్. వాళ్ళు న్యాయం చేయండి అంటారు, నేను కూడా న్యాయం చేయండి అంటారు. వాళ్ళకు ఉన్నోనికా న్యాయం చేయవా? పోయినా మేము పోయినోళ్ళం పోయినాము, ఉన్నోళ్ళని అన్ని ఎగుర పెట్టుండ్రా అన్నట్టు అడిగిండు. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే 20వ తారీఖున కారు పార్టీ వాళ్ళు జగిత్యాలలో మీటింగ్ పెట్టుకొని జీవన్ రెడ్డి సార్ను షరీక్ చేసుకొని జైత్ర యాత్ర చాలు చేయాలని చూస్తుంటే, ఇంకో దిక్కు అదే రోజున సీఎం రేవంత్ సార్ కూడా కరీంనగర్ జిల్లా టూర్ పెట్టుకున్నాడట. అటు మాజీ సీఎం కేసీఆర్ సార్ గులాబీ పార్టీ మీటింగ్ లో ముచ్చట్లు చెప్తే, సీఎం రేవంత్ సార్ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ కాడికి పోయి ముచ్చట్లు చెప్పాలని తయారైతున్నాడట. సీఎం మాజీ సీఎం ఇద్దరు ఒకటే నాడు టూరు పెట్టుకునేటాలకు కరీంనగర్ గడ్డ మీద రాజకీయం మళ్ళోసారి మస్తు ఉడుకుడుకు నడిచేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. చూడాలి మరిగా ఆయాలు ఎట్టెట్టయితుందో. బండేసుకొని రోడ్డు మీదకి వస్తే హెల్మెట్ పెట్టుకోండ్రి, సీటు బెల్ట్ వేసుకోండ్రి, ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటా పైలంగా ప్రయాణం చేయండ్లని మన పోలీసులు శిల్కలకు చెప్పినట్టు చెప్తుంటారు జనాలకు. అయినా సరే కొంతమంది షుగర్ బ్యాచర్లు ఎట్లా పడితే అట్లా బండ్లు నడిపి టక్కర్లు వేస్తుంటారు, అవతలొళ్లకు తక్లీఫు పెడుతుంటారు. అగో గసొంటల్ల బుద్ధి కొంచెమైనా మార్చాలని గీ పని ముంగటేసుకున్నారు కాకీలు. 2 తెలుగు రాష్ట్రాలలో అరైవ్ అలైవ్ అనే కార్యం మాజోరుగా నడుస్తుంది కదా. జనమంతా ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలి, అది మన అందరి బాధ్యత అని కాకీలు మస్తు తనలాడుతుర్రు. ఇట్లనే ఆదిలాబాద్ పట్టణంకు పోయిన మంత్రి పొన్నం సారు ప్రియదర్శిని స్టేడియం కాడ బైక్ ర్యాలీని చాలు చేసిండు. అటు వెనక అందరితో కూడి సారిగిన ఓ హెల్మెట్ పెట్టుకొని బండి తోలిండు. ట్రాఫిక్ రూల్స్ టైట్ చేయరి, లాపర్వా చేసిన వాళ్ళు ఎవ్వరు నిడవద్దని గట్టిగా చెప్పిండట మంత్రి. అటు కరీంనగర్ జిల్లా దుర్షేడ్లగిన ఇటువంటి కార్యమే. పొద్దుగాలనే బండి వేసుకుని పోయిన కాకీలు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించుర్రి, లేకుంటే ఎముడొచ్చి ఎత్తుకపోతాడని మైక్లో శిల్కా చెప్పినట్టు చెప్పిర్రు. అటు వెనక అందరితోని ఈ కాంచి ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటిస్తామని చెప్పి విమానం తినిపించారు. పనిలే పని ఎలిసిపోయిన జీబ్రా క్రాసింగ్ గీతలను గిన మళ్ళీ కొత్తది గీసిర్రు. ఇది ఇట్లుంటే భద్రాద్రి కొత్తగూడెంలో 6వ బెటాలియన్ పోలీసులు బైక్ ర్యాలీ తీసిర్రు. ప్రకాశం స్టేడియం కాంచి ఓల్డ్ డిపో దాకా కాకీలంతా ఓ రౌండ్ వేసి ట్రిపుల్ రైడింగ్ ఇంకా ర్యాష్ డ్రైవింగ్ అసలే చేయొద్దని పూసగుచ్చారు. ఇట్లా పోలీసులంతా ఒక్కటే పాలి బండ్లు వేసుకొని బయటకు వచ్చేటాలకు జనం అంతా ఏమైందో ఏమని పరిచయం అయి చూసిర్రు. ఇటు పట్నం సంతోష్ నగర్ దిక్కు అరైవ్ అలైవ్ అనే కార్యం మస్తు రంజుగా అయింది. ట్రాఫిక్ పోలీసులు బడి పొలగాలను పిలిపించి మీ అవ్వాయిలకు సుతా హెల్మెట్ ఎంత ముఖ్యమో చెప్పాలి, హెల్మెట్ లేకుంటే అసలు బయటికి పోనీయొద్దని పూసగూర్చారు. అట్లనే బడికి వస్తప్పుడు పోతప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటిస్తామని విమానం తినిపించారు పొరగాలతోని. ఇక మనకాడ ఇట్లుంటే అటు ఏపీలో అగ్నిమాపక వారోత్సవాలు నడుస్తున్నాయి. ఏలూరు పట్నం మెయిన్ రోడ్ చౌరస్తాల మంటలు పుడితే ఏం చేయాలి, ఎట్లా తప్పించుకోవాలనే ముచ్చట్లను జనాలకు వివరించారు అధికారులు. నీళ్ళు ఎట్లా కొడతారో, లోపల చిక్కబడ్డ జనాలను బయటికి ఎట్లా తీసుకొస్తారనే తతంగం మొత్తం కళ్ళ కట్టినట్టు చూపించారు. ఏదేమైనా జనం పానాలే ముఖ్యం అన్నట్లు ఎక్కడోళ్ళక్కడ సోయి కల్పించే పనులు ముంగటేసుకుంటారు అధికారులు. మన తాన ఏ పంచాయతైనా అది తెగదు ముడివడదు. అందుట్లా పైసల పంచాయతీ అయితే అసలే కొసెల్లై నోటితో నవ్వి నొసలతో నెక్కిరిచ్చినట్టు టీవీ సీరియళ్ళు సాగినట్టే సాగుతుంటాయి. అగో అట్లనే అవుతుంది ఇప్పుడు పాటల మంగ్లీ పంచాయతీ కూడా. వారం కెంచి తెగుతలేదు, ముడిపడతలేదు. కాకుంటే కలిసి దిగిన ఫోటో ఇది ఫస్ట్ పరిచయం ఫోటో. అట్లనే మేము కలిసి చేసిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మేము 3 సంవత్సరాల వరకు కలిసి వర్క్ చేసినాం. మేము మీటింగ్లో దిగిన ఫోటో ఇది. ఏదైతే మా టీం ఉందో, మా టీం అందరం కలిసి మేము స్టేజ్ మీద దిగిన ఫోటో ఇది. రైట్. సింగర్ మంగ్లీ పైసల పంచాయతీలో అసలోడు బయటకు వచ్చిండు. అదే రమావత్ మధు. మంగ్లీ పేరు చెప్పి పబ్లిక్ తన పైసలు వసూలు చేసేది మధు అని ఇన్నొద్దులు అనుకుంటుండే కదా. అగో గా మధు గీనే. ఇన్నొద్దులు ఎవరికి కాని రాకుండా తిరిగిన మధు ఇలా బయటకు వచ్చి ఇగో గీ ముచ్చట చెప్పిండు. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోవాలో ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను హేమకాంత్ రెడ్డి ఇద్దరమే ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు బయట వాళ్ళందుకు మా ఇంట్లో నుంచి మా సిస్టర్కి, నేను మా చెల్లెళ్ళకు దీంట్లో డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. గోకులందనకు మా చెల్లెలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి దగ్గర పోలే, ఇక్కడ పైసలు కట్టలే, ఎక్కడి నుంచి పైసలు తీసుకురాలే. చేసింది నేను హేమకాంత్ రెడ్డి ఇద్దరు చేసినాం.
సీదా చెప్తలేడు కానీ చెల్లెలంటే మంగ్లీనే కావచ్చునేమో మరి. ఆమెనే అయితే ఈ కేసుకు మంగ్లీకి ఏ సంబంధం లేదు, చేసిందంతా నేను రమాకాంత్ రెడ్డి అని చెప్తుండ అన్నట్టు. ఇంతకు ఈ రమాకాంత్ రెడ్డి ఎవరంటే మంగ్లీ మీద కేసు పెట్టిన లాయరు సుబ్బారావుకు దోస్త్ అనేది మాది అంటున్న మాట. ఇంతకు ఈ పైసల ముచ్చటేంది మాది మరి? 10 కోట్ల వరకు హైకోర్టులో కొట్టినట్టు చూపిస్తున్నారు. హైకోర్టులో మీరు కొట్టింది 4 కోట్ల కేసు, మిగతా పైసలు మీ దగ్గర ఉన్నాయి. అట్లనే మీ బినామీ అకౌంట్లో మీ కూతురు పేరు మీద ఉన్న బృందశ్రీ ఇంజనీరింగ్ కోర్సులో వరం మీద ఉన్న నేను అలా కూడా 3 నుంచి 4 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అట్లనే మీ బినామీలు శైలేందర్ రెడ్డి అట్లనే లక్ష్మయ్య అకౌంట్లో కూడా దాదాపుగా ఒక 5 నుంచి 7 కోట్ల వరకు నేను ట్రాన్స్ఫర్ చేయగలను. మొత్తానికైతే కోట్లల్లో చేతులు మారలే అంటావు అంతేనా? ఇక మనోడు చెప్పిన ముచ్చట ఇట్లుంటే ఇటు సింగర్ మంగ్లీ కూడా ఇయ్యాల పోలీస్ పెద్దసారి ఆఫీస్కు పోయింది. నా మీద లేనిపోని బురద తల్లుతున్నారు, లేని కేసులు ఇరికియాలని చూస్తున్నారు, కావాలనే 10 మందిలో బదనం చేయాలని చూస్తున్నారు, మీరే నాకు న్యాయం చేయాలని పోలీస్ పెద్దసారికి ఫిర్యాదైంది. ఆడికేంచి బయటకు వచ్చినాక ఇగో గీ ముచ్చట చెప్పింది మంగ్లీ. ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేటు, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసాడు. ఇన్నరా ఈయనేమో ఇట్ అంటుండు, లాయర్ ఏమో అట్ అంటుండు. ఇద్దరు నడిమిట్లా మంగ్లీ స్టేషన్ చుట్టూ తిరగబట్టే. మరి చూడాలకి పైసల కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుద్దో అనేది రేపు. మామూలుగా ఓ కార్లు ఎంతమంది పడతారు? ఎంతమంది? చిన్న కార్ అయితే డ్రైవర్తో కలుపుకొని 5 మంది, అదే పెద్ద కార్ అయితే ఓ 7-8 మంది అని టక్కున చెప్తారు ఎవరైనా. అదే ఆటోలనైతే 3, ఇక బైక్ మీదనైతే 2. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ గా సత్యసాయి జిల్లాలో మాత్రం ఒక ఆయన 2 గిరల బండిని ఏకంగా ఆర్టీసీ బస్సు చేసిండట. మరి ఇక బండి మీద ఎంతమంది ప్రయాణం చేసిండో మీరే చూడుండ్రి. 1, 2, 3, 4, 5, 6. అరే ఏంది కాక, ఉత్త 6 మందేనా? వెనక మరలా ఇంకోలు కూర్చునే జాగుంది, ముంగట లైట్ మీద ఇంకోలు కూర్చునే తాగుంది. అయినా చూత గంత ఖాళీగా పోతావా? సేమ్ అమ్మలా మస్తు నారాజ్ చేసినావు. చూస్తురా అనులా, ఎక్సెల్ బండి మీద 2 పోవడే మా ఎక్కువ. అసొంటిది వీళ్ళు మాత్రం ఉత్త 6 మందే ప్రయాణం చేస్తుర్రు. అది గిన అల్లి వీజిగా మడకశిర పట్టణంలో ఎందుకు ముచ్చట, అంత ఒక్కింటోళ్ళేనట. అయితే ఏటో పోదామని ఇంటోళ్ళు అడిగితే సరే అట్లనే కానీ అని చెప్పి బుల్లెట్ బండి తీసిండు అన్న. కానీ అందరు పట్టరు కదా, అందుకే బండి పొడుగుతో ఓ కర్రను కట్టి అందరి బండి ఎక్కించిండు. ఇదేముంది, రై అని కూడా మడకశిర పట్టణంలో రాకెట్ లెక్క దూసుకుపోయింది ఎక్సెల్ బండి. ఇక అట్లా పోతాంటే తొవ్వంట పోతున్న వాళ్ళంతా ఇంకోళ్ళు ఎక్కించుకుంటే బాగుండు కదనే కాక అని సొట్లు పెట్టుకుంటా వీడియోలు ఫోటోలు తీసిర్రు. పెద్ద ముచ్చట ఏంటంటే 6 మందిలో కనీసం ఒక్కరికి సుత హెల్మెట్ లేదు. ఆయంత కంట్రోల్ తప్పి కింద పడితే ఏం తాగం ఏం కథ, ఇల్లు మునుడే కదా, జర్రనన్నా సోయిండొద్దా అని తిట్టిపోసిరట అక్కడి జనాలు. మరి ఇట్లా ఎక్సెల్ బండి మీద ఏక్ సర్కస్ చేసినందుకు పోలీసు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని కోట్లకు కోట్లు తగలేసి ఎవరెవరితోనో యాడ్ చేపిస్తుంటారు. అయినా సుత వాళ్ళ బండ్లు వాడతారన్న గ్యారెంటీ లేదు. అసొంటిది రూపాయి బిల్ల తీసుకోకుండా వట్టిగా బండి ప్రమోషన్ చేసినంత పని చేసిండి అన్న. ఈ వీడియో కంపెనీలు తిప్పుకుంటే షోరూమ్లు ఉన్న బండ్లేం కర్మ, గోదాముల మూలుగుతున్న బండ్లు సుత జర్రచేపట్ల కాలైపోతాయి అని కొందరు కామెంట్ రాస్తుంటే, ఎక్సెల్ బండిని ఆర్టీసీ బస్ చేసిండు అన్న, మంచి శాస్త్రవేత్త ఉన్నట్టుండు అని ఇంకొందరు రాయబట్టిర్రు. ఏదేమైనా ఇసొంటి ప్రయాణాలు చాలా డేంజర్ సుమా, జర పైలం మరి.